అండి, వెల్కమ్ టు సంతానం ఛానల్. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీగా మన పిల్లలకు స్నాక్స్ బాక్స్లో ఒక్కటి ఇచ్చేసామనుకోండి, ఆ రోజంతా హెల్దీగా ఉంటారు. ఎందుకంటే ఇది ఒకటి కాదండి, చాలా రకాలుగా ఉన్న లడ్డు కాబట్టి పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది అనమాట. ఈ డ్రై ఫ్రూట్స్ని మనము నేతిలో వేయించాలి. నేతిలో వేయించడం వల్ల నేతి టేస్ట్ వస్తుంది. ఇంకా ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి యొక్క మనకు పచ్చి వాసన అంటే పచ్చిగా అనిపించకుండా కొంచెం ఫ్రై చేసేసుకుంటే టేస్టీగా ఉంటాయి. సో అందుకోసం నేను ఏం చేశాను అంటే, ఒక గిన్నెలో నెయ్యి వేసేసి ఇప్పుడు బాదం ఉంటుంది కదా, బాదం పిస్తాని కొంచెం దూరగా వేయించాను. తర్వాత పిస్తా ఉంటుంది కదా, ఆ పిస్తానికి కొంచెం నేతిలో వేయించాను అనమాట. తీసి పక్కన పెట్టేసుకున్నాను. దీని తర్వాత వాటర్ మిలన్ స్వీట్స్ అయితే ఎంత బాగుంటాయో తెలుసా. ఇవి లైట్గా ఇలా పెన్నం మీద వేయించి ఉత్తవి తిన్నా తినొచ్చు అనమాట. టేస్ట్గా ఉంటాయి. ఇంకా పొద్దుతిరుగు తినాలంటాం కదా, అవైతే ఈజీగా తినొచ్చు అనమాట. మనం లైట్గా వేయించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవి వచ్చేసి నేతిలో వేయించాను. అంజురా ఒక అనమాట, అంజురా ఒక వేయించాను. ఇవి వచ్చేసి ఓట్స్ పిల్లలు డైరెక్ట్గా పాలలో వేసి తినట్లేదు. సో అందుకే ఇలా ఈ లడ్డులోక దీన్ని కలిపేశారనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒక హెల్దీ కదా. సో నేను వచ్చేసి ఖర్జూర కాకుండా బెల్లం యూజ్ చేశానమాట లడ్డూలు ప్రిపేర్ చేయడానికి. సో ఇలా పొడి అయితే మొత్తం మిక్స్ చేశాను. దీని తర్వాత మనము ఇలా బెల్లం ఉంటుంది కదా, బెల్లం యొక్క మిక్సీలో పట్టేయాలన్నమాట. దీన్ని మొత్తంని ఒక గిన్నెలో తీసేసుకొని అవి మంచిగా లడ్డులాగా ఉండాలిగా చుట్టేస్తే అయిపోతుంది. రౌండ్గా చుట్టేస్తే మంచిగా లడ్డులాగానే ప్రిపేర్ వచ్చేస్తుంది అనమాట. మనకు చాలా టేస్ట్ అండ్ హెల్దీ అనమాట. మనం ప్రిపేర్ చేసింది పిల్లలు తింటేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో మా పాప వచ్చినప్పుడే తినింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బాగుంది అమ్మ అన్నది అనమాట. సో హ్యాపీ అనమాట. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసిందంతా పిల్లల కోసమే కదా, వాళ్ళు తింటే మనకు హ్యాపీ కదా. సో ఈజీగానే అనమాట ప్రిపేర్ అంతా చేయొచ్చు. ఇవంతా పెద్ద ఏమంతా పని ఏమి ఉండదు. సో ఇలాంటి పిల్లలకు చేసి ఇస్తుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై